నీది జీనే, నువ్వు ఆయనకన్నా ఆమెను పొడిచి ఎత్తినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమరిని కూడా గమనించినాము. నీకు పదవులు ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు ఆ పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నన్ను మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా నీ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోద్ది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా, 10 మాకొస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మళ్ళా 10 నువ్వు గెలిపించుకోలేవు, నీ చేత కాదు. ఎందుకంటే నీకు ఒక్కరిపు పాటలు మాట్లాడుతున్నావు, ఏందో కేకలేస్తావు, దౌర్జన్యం చేసి మాట్లాడతావు, ఊగుతావు. ఎవరు లెక్క చేస్తారయ్యా? నేను మాత్రం ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూశానండి. నాకు మాత్రం లెక్కలే. నేను చాలామందిని చూసినాను, నీకన్నా పెద్దవాళ్ళని కూడా చూసినాం. ఎవరిని నిన్నేమి లెక్క చేయరు. Please subscribe to N3 TV.